పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి విషయమును గూర్చి మనం ఆశ్రయించాలి. అందరు వినండి, ఇది దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వినండి, తర్వాత వినేవాళ్ళు కూడా ధన్యులు. ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు నా నుండి పలికిస్తున్నటువంటి ఈ సందేశము, దేవునికి ప్రార్థన చేసుకొని దేవుని అడిగి నీ వాక్కు పంపమని అడిగి మరి వచ్చి కూర్చున్నాయడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేదో ఆలోచించుకొని ఏదో ఒకటి రెడీ చేసుకొని రాసుకొని రాలా. నువ్వేం పంపుతావో పంపు. ఈ శుభవేళ నీ బిడ్డలకి ఏం వాక్కు పంపుతావో పంపు. నీ వాక్యము చేత నింపమని చెప్పి వచ్చాను. దేవుడు పలికిస్తున్న మాటలు పలుకుతున్నా. ఆత్మ మనలో నివాసం ఉంటాడని లేఖనంలో మీకు చూపించా. అంతేకాదు తండ్రిని మనం అడగాలనే రిక్వెస్ట్ కూడా, మన రిక్వెస్ట్ చేయాలనే సంగతిని కూడా నేను మీకు చూపించా. అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడట? తన పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. మన మీదికి దేవుడు పంపే శక్తి కూడా పరిశుద్ధాత్మ అనే రాయబడింది బైబిల్లో. అది తేడా. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వచ్చి మనలో కూర్చున్నాడు కదా. ఇప్పుడు మనం తండ్రిని అడిగినప్పుడు మనలో ఉన్న ఈ వ్యక్తే సమస్తమును మనకు నెరవేరుస్తాడు. అయితే ప్రతిదీ కూడా మనం అర్జీ పెట్టుకోవాలి. ఉన్నాళ్లే బాప్తీసం పొందినప్పుడు వచ్చాడుగా ఆయనే చూసుకుంటాడంటే కుదరదు. ఆయనే చూసుకుంటాడని నేను బజార్లో మీద తిరుగుతా అంటే కుదరదు. ఆయనే చూసుకుంటాడని నేను ప్రార్థన చేయాలంటే కుదరదు. ఆయనే చూసుకుంటాడంటే ఆ లోపల ఉన్న ఆయన చెబుతుంటాడు. లోపల ఉన్నాడే పాపం ఆయన చాలా గొప్పోడు. ప్రార్థన చేయరా రబ్బాయి, లేరా ప్రార్థన చేయరా? నేను చేసేది ఏముంది, లోపల ఉన్నావుగా. లోపల ఉన్నాళ్ళు ఆయన చూసుకోరే, నేనేరా చెబుతుంది. అరవగాక లోపల ఉన్నాళ్ళు ఆయన చూసుకుంటారు, రే నేనే చెబుతుంది. అమ్మా ప్రార్థన చేయరా తల్లి, ఎందుకురా మల్లగులాలు పడతావు? వెళ్ళురా, మోకాళ్ళు లేరా, తండ్రిని అడుగురా, పర్మిషన్ దొరికిద్ది, కార్యాలు జరుగుతాయి, నేను చేస్తాను. అక్కడ నువ్వు అర్జీ పెట్టుకో. ప్రార్థన చేయమని రేపేది ఆయనే, పరిశుద్ధాత్మే. చాలా మంది దాన్ని గొంతు నొక్కి ఆ ప్రార్థన చేయాలన్న ప్రేరణ గొంతు నొక్కుతారు. ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. అర్థమైందా? మనలో ఉండి ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. పొద్దున్నే ప్రార్థన చేసుకుని వాక్యం చదవకుండా అడవడికి వెళ్ళావు అనుకో, దినమంతా మాట్లాడుతూనే ఉంటాడు లోపలుండి. ఇవాళ వాక్యం చదవాలా, ఇవాళ వాక్యం చదవాలి, ఈరోజు వాక్యం చదవాలా. వాక్యం చదవకపోతే ఎట్లా? నువ్వు ఎట్లా బలంగా ఉంటావు? ఎలా హెచ్చరిక పొందుతావు? నువ్వు వాక్యం చదివి ఆ వాక్యాలను హృదయంలో తీసుకుంటే అత్యవసరమైనప్పుడు ఆ వాక్యాలు చూపించి నేను నిన్ను కంట్రోల్ చేయగలుగుతా. నువ్వు సరుకును సమకూర్చుకోవట్లా, నిర్లక్ష్యంగా తిరుగుతున్నావు. నువ్వు వాక్యం వింటలా, సినిమా పాటలు వింటున్నావు, నిద్రమోహవాడా. నిద్రమోహవాడా, నువ్వు వాక్యం చదవట్లా, సినిమా పాటలు వింటున్నావు, సినిమా స్టోరీలు చూస్తున్నావు, చెత్తతో నింపుకుంటున్నావు. సాతాను కుట్ర జరుగుతుంది నీ మీద. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకుంటున్నావు, ఎక్కడెక్కడ లోకంతో నింపుకుంటున్నావు. నీ హృదయంలో నా వాక్యమునకు స్థలము లేదు, దెబ్బతింటావు. ఆ చెత్త పక్కన పడేయ్, నా వాక్కుతో నింపు అని లోపల మాట్లాడుతుంటాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడమ్మా లోపల. ఒక్కోసారి నువ్వు ఏదన్నా ప్రయాణానికి వెళ్ళబోతే ఈరోజు వెళ్ళవాకు ఇటు వెళ్ళు అంటాడు. లోపల ఉండి మాట్లాడతాడు ఆయన. ఆ ప్రేరణ గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులు. లోపలుండి మనతో మాట్లాడుతున్న ఆత్మస్వరము విని అడుగులు వేయటం సాధన చేసిన వాళ్ళు ధన్యులు. చాలా వాటిలో తప్పించుకుంటారు. అడగండి, శక్తిని ఇవ్వని అడగండి అంటాడు లోపలుండి. ఇప్పుడు ఆశ్చర్యం చెప్పనా, మీరు లోపలుండి చెబితే ఎంటలేదని ఇప్పుడు బయటకు వచ్చి నాలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. అరే లోపలుండి మాట్లాడితే మీకు అర్థం కావట్లేదు, కనీసం ఇప్పుడు వీళ్ళలోంచి మాట్లాడతాను, ఇప్పుడన్నా అర్థం అవుద్దా మీకు? నేను చెప్పింది చేయండి అర్రా నాయన అంటాడు ఆయన. సమస్త సమస్యలకు పరిష్కారం నీవు పొందుతావు నీవు దేవుని ఆశ్రయించిన ఎడల. ఆయన అడుగు.
ఏమడగాలి? పరిశుద్ధాత్మ నిమ్మనడుగు, శక్తి నిమ్మనడుగు, బలం ఇమ్మనడుగు, జీవం ఇమ్మనడుగు, ఫలం ఇమ్మనడుగు, ఆత్మ నడిపింపనిమ్మనడుగు. నువ్వు అడుగు, నేను చూసుకుంటా. నువ్వు అర్జీ పెట్ట ఆయనకి, నేను చూసుకుంటా. డైలీ మన లోపల పరిశుద్ధాత్మ ఉండి మనల్ని ప్రేరేపించేది ఇది. నువ్వు పెట్టుకో, నువ్వు అర్జీలు పెట్టుకు, నేను నెరవేరుస్తావు. కేంద్రానికి రాయి నువ్వు, తర్వాత అన్ని నేను డీల్ చేస్తావు. ఏసునామలో రాయ్, రిక్వెస్ట్ అని రాయ్ అని మనకు చెప్పేది ఎవరు? ఎందుకంటే ఆయన ఉన్నాడుగా, ఆయనే చేయొచ్చుగా. ఇంకా మళ్ళీ మనం చెప్పేది ఏంది, అడిగేది ఏంది? ఆ ఛాన్స్ ఇలా అడగాల్సిందే. ఎన్ని మాటలు ఎన్ని చోట్ల రాసుందో. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. పరిశుద్ధాత్మ మన మీదికి రావటం అనేది రెండవ ఘట్టం. ఇక మనం ఈ లోపలున్న పరిశుద్ధాత్ముడి ఇచ్చిన ప్రేరణతో మనం అడుగుతుంటే మనకు కావలసినటువంటి ప్రతి శక్తి కూడా తండ్రి పంపుతూ ఉంటాడు మన మీదికి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? వరం పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? తండ్రి ఇచ్చేది అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. లేదు, వరములు ఆత్మవరములు కదా, ఆత్మకృపా వరములను ఉన్నాయి కదా, అది పరిశుద్ధాత్ముడు ఇచ్చేది అన్నోళ్ళు చేయెత్తండి. అసలు ఈ రెండు మాకు తెలియవు, నువ్వు ముగిస్తే మేము పోతాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి లేకపోతే ముందు దానికి చేయత్తరు, రెండో దానికి చేయత్తరు. ఏం మనుషులు మీరు అసలు? అంటే మాకేం తెలియదు, ఎట్నో జావానే? అర్థం కావట్లేదా నేను చెప్పేది? వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? మీకు చూపిస్తా. తండ్రి ఇచ్చేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. తండ్రి ఇచ్చేదన్నోళ్ళు, తండ్రి ఇచ్చేదన్నోళ్ళు. తండ్రి ఇచ్చేది కదా కదా సరే. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. చూడండి అసలు అక్కడ ఏముందో. ఆ 12:4 చదువు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. మరియు కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మే ఈ నానా విధములైన కృపావరాలను అనుగ్రహించేది. చదువు. మరియు పరిచర్లు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధమైన కార్యములు కలవు కాని. బాగా వినాలి, ఇది కీలకమైన విషయం, ఎవ్వరు మిస్ అవ్వద్దు. చదువు. అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. ఎవరి మూలంగా? ఇప్పుడు చెప్పండి, వరం ఎవరి నుంచి వచ్చింది? అక్కడ రాసుందిగా. ఇంకా నన్ను అడిగేది ఏంది? ఆత్మ మూలముగా. ఇందాక చెప్పాను, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి మయంపరిచారని ఉంది. అలా అన్య భాషలతో మాట్లాడి అంటే తమకు తెలియని, ఇప్పుడు సడన్గా నువ్వు మలయాళం మాట్లాడావు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు బిత్తరపోతారు. కానీ మలయాళం తెలిసిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో, ఇంకా ఆశ్చర్యపోతాడు, నా భాష నీకెట్ట తెలుసని. కానీ అలాంటిది వాళ్ళు 14-15 రకాల భాషలు మాట్లాడారు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ వారికి ఇచ్చాడని ఉంది. ఆ వరం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. బాగా వినండి, పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు ఇచ్చారు? వరాలన్నీ కూడా ఎవరిస్తారు? వరాలన్నీ ఎవరిస్తారు? ఇప్పుడు యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక
మొదటి అధ్యాయము 17వ వచనం చదువు. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇందాకేమన్నారు అంటే అన్నయ్య అక్కడ అది కూడా రాస్తుంది కదా, అక్కడేమో పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని ఉంది, ఇక్కడేమో ప్రతి వరమును, ఏమండి, ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఆత్మ సంబంధమైన ప్రతి వరం పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని ఉంది. గట్టిగా ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి వస్తుందా, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుందా? తండ్రి దగ్గర నుంచేనా? మరి అట్లయితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడని ఉంది. ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించి ఏ జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలననే విశ్వాసము, ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములనని ఉంది కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన మోకాళ్ళుని యేసునామములో తండ్రికి మన మనవులు సమర్పిస్తే ఆయన పరిశుద్ధాత్మను కదిలిస్తాడు. అర్థమైందా? ఆయన పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తాడు. మనకన్నీ లభించినట్లు ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు. ఇచ్చేసాను పో, యేసునామములో తండ్రికి మన మనవులు. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపించేది, ప్రార్థన చేయండి. తండ్రికి చేసేది ఏంది? నువ్వు చేయొచ్చుగా. ఒరే నాయన, యేసునామములో తండ్రిని అడగాలి. తండ్రే సమస్తము దయచేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి అర్జీ పెట్టాలి? సమాధానం ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలంటే మనం ప్రతి దానికి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇక మనలోనే ఉన్న దేవుని ఆత్మ తన కార్యాన్ని మొదలు పెడతాడు. అలాగే పరసంబంధమైనటువంటి ప్రతి వరము, ఇవి అన్నీ కూడా తండ్రి అయిన దేవుడు అనుమతించి మన మీదికి పంపుతాడు. ఇప్పుడు అపోస్తలుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఫైనల్కి వస్తున్నా. ఇది చెప్పండి, యేసు ప్రభు అపోస్తలులతో చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట ద్వారా మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఈ మాట ప్రభు చెప్పినప్పుడు వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా, కలిగి లేరా? కలిగి లేకపోతే అసలు యేసు ప్రభుని ఎట్ట తెలుసుకుంటారు? యేసు ప్రభులు ఎట్ట నిలవగలుగుతారు? అసలు బాప్తీసం దాకా ఎట్టబోతారు? ఇవన్నీ అపోస్తలులు చేశారంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ వారిలో క్రియ జరిగించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించడం సాధ్యం కాదు. అయితే పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తితో వాళ్ళందరూ నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు కనుకనే యేసుతో ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డారు. ఆ వేళ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద ఆయన వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది నానా భాషలతో మాట్లాడే దేవుణ్ణి మహిమపరిచారు. ఇక అప్పుడు దేవుని శక్తి భూమి మీదకి దిగి రావటం స్టార్ట్ అయింది. ఇక మళ్ళా భక్తులు వెళ్ళిపోవటం కాదు. ఇక భక్తుల మీద నుంచి భక్తుల మీదకి దేవుని ఆత్మ పర్మనెంట్గా భూమి మీద ఉండి మనతో ఉండి యేసునందలి విశ్వాసం ఉంచిన వారందరిలో ఉండి అందరిలోనూ తన ఆత్మ కార్యాన్ని జరిగించడానికి దేవుడు సిద్ధం చేసిన ఆత్మ నాట నుండి నేటి వరకు రన్నింగ్లో ఉన్నాడు.